ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. బాబు 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధానమంత్రితో పాటు మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరడంతో పోలవరం ప్రాజెక్టుతో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చే ప్యాకేజ్ ఉదాహరణకు బుందేల్ఖండ్కి ఇచ్చినట్లు ఏపీకి కూడా ఇవ్వాలని బాబు కోరారు. అలాగే బీపీసీఎల్ రిఫైనరీని ఆంధ్రాలో ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తానికి బాబు మొదటి పర్యటన విజయవంతమైందని, ఇక రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని అంతా భావిస్తున్నారు. బాబు పర్యటనకు సంబంధించి ప్రత్యేక కథనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులను తీసుకుని 2 రోజుల పర్యటనకు రాజధాని ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ పర్యటనకు బాబు వెళ్లడం ఇదే మొదటిసారి. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో బాగా వెనుకబడిపోయిన ఆంధ్రాను ఆదుకోవాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతి పత్రం ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీతో గురువారం ఉదయం సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించాలని, ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ఉదారంగా నిధులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు బాగా వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చే ప్యాకేజీ ఉదాహరణకు బుందేల్ఖండ్కు ఇచ్చే ప్యాకేజీ ఏపీకి ఇవ్వాలన్న డిమాండ్ను మోదీ ముందు ఉంచారు బాబు. చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి మోదీతో జరిపిన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానితో జరిపిన చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల విషయానికి వస్తే స్వల్పకాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను సర్దుబాటు చేయాలని కోరారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరడంతో పాటు రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్లకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. అలాగే అత్యంత కీలక రంగాలైన రోడ్లు, బ్రిడ్జిలు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని ప్రధానిని కోరారు బాబు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని కోరారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 2047లోగా వికసిత్ భారత్ దిశగా సాగేందుకు రిఫైనరీలలో పూర్తిగా సామర్థ్యంతో పనిచేయించాలని కోరారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీపీసీఎల్ రిఫైనరీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ప్రధానితో పాటు మంత్రులతో భేటీ అయిన తర్వాత ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి నాయకత్వం పట్ల ఏపీ ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించారని, కాబట్టి ఇటు బాబు అటు మోదీలు ఇద్దరూ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. అయితే ప్రధానితో బాబు భేటీలో 2014లో ఆంధ్రప్రదేశ్ను విడగొట్టినప్పుడు అశాస్త్రీయంగా విడగొట్టారని, విభజన తర్వాత ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రధానికి వివరించారు బాబు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం బాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడానికి ముందు గత 3 వారాల నుంచి ఆయన మంత్రులను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా అధ్యయనం చేసి పూర్తి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. మోదీతో జరిగిన భేటీలో బాబు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందని, రెవెన్యూ దారుణంగా పడిపోయింది, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం వల్ల అప్పులు బాగా పెరిగిపోయాయి, అనుత్పాదక వ్యయం బాగా పెంచేశారు, రాష్ట్రంలోని సహజ వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేసి వ్యక్తిగతంగా లబ్ధి పొందారు, మానవ వనరులను సద్వినియోగం చేసుకోలేదు,
కీలకమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రధాని దృష్టికి తెచ్చారు బాబు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు పెన్షన్లను కూడా డబ్బు లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అందిన కాడికి రుణాలు తీసుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, భవిష్యత్తులో ఎక్సైజ్ రెవెన్యూను కూడా తాకట్టు పెట్టుకోవడమే కాకుండా ప్రభుత్వ భవనాలు కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఆ నిధులను దారి మళ్లించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోదీకి బాబు వివరించారు. బాబు తన 2 రోజుల పర్యటనలో ప్రధానితో పాటు 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియాతో పాటు అరడజను మంత్రులను కలిశారు. వారిలో అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్లతో భేటీ అయ్యారు. ఆయా మంత్రుల నుంచి రాష్ట్రానికి ఉదారంగా నిధులు సమకూర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ప్రస్తుతం ఎన్డీఏలో బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రులు కూడా బాబు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్టే. ఇక అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీకి అచ్చే దినొచ్చినట్లేనా అనేది కొన్ని నెలలుగా ఆగితే తెలిసిపోతుంది.